నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది ఇంట్లోనే హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. హెయిర్ గ్రోత్కి అండ్ వైట్ హెయిర్ పోగొట్టుకోవడానికి, హెయిర్ హెల్తీగా సాఫ్ట్గా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన హెన్నా వీడియోస్కి అంటే హెయిర్ గ్రోత్ బాగుండడానికి హెన్నాని పర్ఫెక్ట్గా ఎలా మిక్స్ చేసుకోవాలి, బీట్రూట్ హెన్నా అనేది చూపించినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయండి. వైట్ హెయిర్ పోగొట్టుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని కామెంట్స్లో పెట్టారు. అలానే నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో అప్లోడ్ చేశానండి, హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకునే వీడియో అనమాట. అది సవరంతో. దాని కింద కూడా చాలామంది కామెంట్స్లో పెట్టారు, మీ హెయిర్ బ్లాక్ ఉంది, ఏం డై యూజ్ చేస్తున్నారని అడిగారనమాట. న్యాచురల్ది ఏమన్నా ఉంటే చెప్పమని. నేనైతే ఎటువంటి హెయిర్ డై అనేది యూజ్ చేయనండి. నేను ఎక్కువగా న్యాచురల్గా దొరికేటివే వాడుతూ ఉంటాను అనమాట. నాకు కెమికల్ ఉన్నవంటే చాలా భయం అండి. నాకే కాదులేండి, ఇన్కేస్ అందరికీ అలానే ఉంటుంది. ఈ కెమికల్ ఉన్నవి వాడాలంటే హెయిర్ ఊడిపోతుందేమో అన్న భయం చాలా వరకే ఉంటుంది కదా. అలాంటివి కాకుండా నేను ఇంట్లోనే కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ కొన్ని ఆయిల్స్ని కానీ హెయిర్ డైన్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. బయటవైతే అసలు వాడను. అందుకని చెప్పేసి నా హెయిర్ అనేది అంత బ్లాక్ కలర్లో ఉందన్నమాట. రీసెంట్గా నేను హెయిర్ అనేది స్వామివారి దగ్గర తిరుపతిలో ఇచ్చానని చెప్పాను కదా, మీకు తెలిసిందే కదండి. అంతకుముందు అయితే నాకు వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. తర్వాత హెయిర్ ఫాల్ కూడా చాలా అయ్యేది, కుప్పలు జుట్టు అనేది ఊడిపోతూ ఉండేదన్నమాట. సో నేను కూడా చాలా రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేశాను. అలానే ఆయిల్స్ని కూడా రకరకాలుగా మార్చి పెట్టానండి, కానీ ఏది సెట్ అవ్వలేదు. అలానే జుట్టు ఊడిపోతూనే ఉందన్నమాట. అండ్ వైట్ హెయిర్ కూడా కొంచెం కూడా కంట్రోల్ అయినట్టయితే నాకేం అనిపించలేదు. కానీ ఇది ఒక్కటి వాడిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించిందండి. మంచి రిజల్ట్ అయితే చూపించింది అనమాట. జస్ట్ 2 monthsలోనే మనకి రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళైనా సరే, జుట్టు ఊడిపోతుందన్న సమస్యతో బాధపడే వాళ్ళైనా సరే ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. హెయిర్ ఆయిల్ అనేది న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా వాడొచ్చండి. ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు అనమాట. న్యాచురల్గా కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం. మరి లేట్ చేయకుండా వైట్ హెయిర్కి, హెయిర్ ఫాల్కి చక్కగా చెక్ పెట్టేసేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ట్రై చేసేయండి. ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం వేసుకోవాల్సినవి కలోంజీ సీడ్స్ అనమాట. కలోంజీ సీడ్స్ అనేవి మన హెయిర్ గ్రోత్ బాగుండడానికి, వైట్ హెయిర్ పోగొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. సో మనకి ఎంతో కాస్ట్ ఉండవు, జస్ట్ 100 రూపీస్ పెడితే ఇంత ప్యాకెట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి న్యాచురల్గా తయారు చేసుకునే ఆయిల్స్ అనేవి చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి హెయిర్ మీద. ఈ విధంగా తీసుకున్న కలోంజీ సీడ్స్ అనేవి ప్యాకెట్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది హెయిర్ డై లాగా చేసుకోవచ్చు అండి, ఇంకా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో హెయిర్ డై అనేది చూపిస్తాను, వైట్ హెయిర్ పోగొట్టుకోవడం కోసం. ఇక్కడైతే నేను ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అండి. రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతాయి, మన హెయిర్ మీద చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాయి అనమాట కలోంజీ సీడ్స్ అనేవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మనకి నువ్వులాగా కనిపిస్తాయి అనమాట కలోంజీ సీడ్స్ అనేవి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది వాడుతున్నారు కూడా. వాడి రిజల్ట్ బాగుందని కూడా చాలామంది పెడుతున్నారు కామెంట్స్లో. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి మనకి కలోంజీ సీడ్స్ అనేవి. ఇవి పౌడర్ లాగా చేసుకుందాం. కలోంజీ సీడ్స్ అనేవి నేను పౌడర్ లాగా చేసుకున్నాను అండి. చూసారు కదా, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి అయితే పోసుకోవాలి. ఇదిగోండి, నీట్గా ఒక డబ్బాలోకి వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు నేను చూద్దాం. మళ్ళీ మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో నీట్గా తీసేసి ఇందులో వేసినాం కదా పౌడర్ అనేది. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లో మెంతులు అండి ఇవి. సో మెంతులు అనేవి మన హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది, హెల్తీగా ఉంటాయి అన్నమాట. మెంతులు యూజ్ చేయడం వలన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మెంతుల్ని వేసుకోవాలి. ఈ మెంతుల్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలండి. అయితే ఇవి రెండు కలిపి మిక్సీ చేసుకోవచ్చు అని అనుకుంటారండి. కాకపోతే ఏంటంటే మనకి కలోంజీ సీడ్స్ పౌడర్ అనేది ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మెంతుల పౌడర్ అనేది తక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. మనం రెండు కలిపి మిక్సీ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ పట్టినాక మనం పౌడర్ని వేసుకునేటప్పుడు క్వాంటిటీ అర్థం కాదు. అందుకని చెప్పేసి విడివిడిగా పౌడర్లు అనేవి మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టేసి పౌడర్ లాగా చేసుకుందాం. మెంతులు కూడా ఇలా పౌడర్ అయితే చేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనకి పౌడర్ లాగా రావాలన్నమాట. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, 2 పౌడర్స్ని కూడా చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి.
వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నా అండి. ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పోసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు ఈ ఆయిల్ అనేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టి చేయట్లేదండి నేను. చూసారు కదా. ఇక నేను ఇందులో పైన పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, ఈ గిన్నెలో కోకోనట్ ఆయిల్ అనేది పోసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ అండి. దీనికోసం పెద్దగా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కలోంజీ సీడ్స్ హెయిర్ ఆయిల్ అనేది. ఈ ఆయిల్ అనేది మీరు ఎంతైతే హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎక్స్ట్రా తీసుకోవాలో తగ్గించుకోవాలని చూసి తీసుకోండి. మీరు ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఊరికే తయారు చేసుకునే పని ఉండదు అనమాట. ఓకేనా. ఈ విధంగా ఆయిల్ని అయితే పోసుకొని ఆయిల్ అనేది హీట్ అవనివ్వాలి. అది మనకి వేడైపోయిందండి. ఒకవేళ మీకు ఈ కోకోనట్ ఆయిల్ మేము వాడము అనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఉంటుంది కదండి, రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మీరు. అవి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. కోకోనట్ ఆయిల్ వాడని వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది. సో ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది కదండి, ఇందులో మనం తయారు చేసుకున్న 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మెంతులు వచ్చేసి నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నానండి, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ పౌడర్, ఇది వచ్చేసి 2 స్పూన్స్ అనమాట. అందుకనే నేను ఇంతకుముందు 2 కలిపి మిక్స్ చేసి పట్టలేదండి, విడివిడిగా పౌడర్స్ అనేవి పట్టుకున్నా. చూసారు కదా. ఇక్కడ 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్ పౌడర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. మీరు ఏంటంటే లోపల గిన్నెలో వాటర్ని పోసుకున్నారు కదా డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం, అయితే ఆ వాటర్ అనేది కొంచెం తగ్గించుకొని పోసుకోండి. మళ్ళీ ఈ ఆయిల్లోకి ఆ వాటర్ అనేవి వస్తాయన్నమాట. అందుకని కాస్త తగ్గించుకొని కొంచెం స్లోగా నిదానంగా కలుపుకోండి. గిన్నె అనేది అందులోకి ఒలిగిపోకుండా 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకున్నా అండి ఆయిల్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ఆయిల్ అనేది బయటికి తీసుకోవడమే. చూసారు కదండి, మనకి బ్లాక్ కలర్లో వచ్చేసింది ఆయిల్ అంతా కూడా. అదేంటంటే మనకి కలోంజీ సీడ్స్ కలర్ అనమాట. ఓకేనా. ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మనము గాజు సీసాలో దాంట్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చేసుకున్న ఆయిల్ అంతా కూడా కూల్ అయిపోయింది అనమాట, చల్లగా అయిపోయింది. మనం వేడి మీద దీన్ని స్టోర్ చేసుకోవద్దండి, కొంచెం చల్లారిపోయిన తర్వాతే దీన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా ఈజీగా మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా కలోంజీ సీడ్స్ తోటి. ఇప్పుడు దీన్ని వడకట్టాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా మనము ఇలా గాజు కంటైనర్ లాంటిది ఉంటుంది కదా, సీసా లాంటిది, దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఆయిల్ అనేది తలస్నానం చేసే ముందు కాకుండా డైలీ యూజ్ చేస్తూ ఉంటారండి. అలా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో మనకి మెంతు పొడి అలానే కలోంజీ సీడ్స్ ఆ పౌడర్లో ఉన్న చిన్న చిన్న పలుకులు లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. ఓన్లీ మనకి ఆయిల్ వరకే ఉంటుంది అనమాట. మీరు వెంటనే తలస్నానం చేసే ముందే మేము అప్లై చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోకుండా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనేంటంటే తలస్నానం చేసే ముందే అప్లై చేసుకుంటాను కాబట్టి ఇలా తయారు చేసుకున్న ఆయిల్ అనేది డైరెక్ట్గా వాడుకోకుండా ఒక 5 to 6 days వరకు మనం ఇది ఎండకు పెట్టుకోవాలన్నమాట. సన్లైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ ఆయిల్కి అనేది, లేకపోతే మన హెయిర్ మీద అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. అందుకని చెప్పేసి ఒక 5 to 6 days పాటు దీన్ని ఎండకు పెట్టుకొని ఆ తర్వాత ఈ ఆయిల్ అనేది హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. చివర్ల భాగం స్కాల్ప్ భాగం మొత్తం కూడా చక్కగా పట్టించుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మసాజ్ చేసుకోండి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అయినా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అనేది నైట్ టైం ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి హెయిర్ మీద. అందుకని చెప్పేసి నైట్ టైం ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేస్తే సరిపోతుందండి. మనం ఆయిల్ని ఎప్పుడు పెట్టుకున్నా కొద్దిసేపు ఇలా మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట తలపైన. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో దట్ దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా సరే అండి మీరు ఆయిల్ని పెట్టుకునేటప్పుడు ఇదనే కాదు ఏ ఆయిల్ని పెట్టుకున్నా సరే కొద్దిసేపు ఒక 5 to 10 minutes వరకు చక్కగా దీనిపైన మసాజ్ చేసుకోండి. హెయిర్ పైన మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. నెక్స్ట్ తర్వాత మీరు యూజ్ చేసే షాంపూ ఏదైనా పర్లేదండి, దాన్ని పెట్టి చక్కగా మీరు తలస్నానం చేసేసేయండి. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. చాలా మందికి హెయిర్ అనేది బరుసుగా ఉండడం అట్లా అవుతూ ఉంటుంది కదా, అలా లేకుండా స్మూత్గా హెల్తీగా పెరుగుతుందండి హెయిర్ అనేది. ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, వెంటనే ఆన్ చేసుకోండి.
చేసుకొని చూడొచ్చు. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ ఛాన్సెస్. సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.